ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు. కృపయు సమాధానమును ప్రేమయు మీకు విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 5వ కీర్తన 3వ చరణం. నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ప్రతి స్థలములో యేసు నామములో ప్రార్థించుచు ఎల్లవేళలా ఆయనను స్తుతించుచున్న ప్రార్థన వీరులారా, ప్రార్థన యోధులారా, మన యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థించు వారి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. మన ప్రార్థన వైపు ఆయన కన్నులు ఉండి చూచుచున్నవి, ఆయన చెవులు ఉండి వినుచున్నవి. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయుటకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ప్రస్తుతపు దినములలో క్రైస్తవ ప్రపంచములో, క్రైస్తవుల కుటుంబాలలో ప్రార్థన అనుభవాలు కరువైపోతున్న రోజులు. ప్రార్థించుటకు సమయము లేని వారిగా కనబడుచు ఉన్నారు. అందరూ సొంత కార్యముల వైపే చూచుకొనుచున్నారు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికే అనేక క్రైస్తవుల కుటుంబాలలో అసమాధానము, రోగము, దుఃఖము, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, పలు విధములైన శోధనలు, ఇంట బయట ప్రతికూలమైన అనుభవాలు, ఎటు చూచిన మరణం విలయ తాండమాడుతున్న పరిస్థితులు, సురక్షితము, క్షేమము, నెమ్మది లేని పరిస్థితులు, కోలుకోలేని దెబ్బలు, ఇలా ఎన్నో కార్యాలు కుటుంబములో ఏలుబడి చేయుచున్నవి. అయినను ప్రార్థించుటకు మనస్సు రాలేని క్రైస్తవ కుటుంబాలు ఎన్నెన్నో కనబడుచున్నవి. నా ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీళ్లతో హృదయపూర్వకముగా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి సంసిద్ధముగా ఆయనను ఎదుర్కొనేదము. ప్రతి కఠినమైన జటిలమైన కార్యములన్నిటినీ పరిష్కారము చేయగలిగిన ఆయుధం ప్రార్థనయే. ప్రార్థనయే మరణము నుండి జీవములోకి దాటించగలిగినది. నిస్సారమైన జీవితమును సారవంతముగా చేయగలిగినది. చీకటి బ్రతుకులో వెలుగును నింపగలిగినది. మోడుబారిన జీవితములను చిగురింప చేయగలిగినది. శాపమును కొట్టివేసి దీవెన ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగినది. దుఃఖమును నాట్యముగా మార్చగలిగినది. చేదైన అనుభవాలని మధురాతి మధురముగా చేయగలిగినది. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగినది. పాపులను పరిశుద్ధులుగా మార్చగలిగినది ప్రార్థన ఒక్కటే. మన పితరులు ప్రతి విషయములో ప్రార్థించి సమస్తమును జయించిరి, సమస్తమును పొందుకొనిరి. కావున నా దేవుని ప్రియులారా, ఇప్పుడైనను దేవుని సన్నిధిలో మోకరించెదము, కన్నీళ్ళు విడిచెదము, పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొనేదము. ప్రార్థించి ఆయన సన్నిధిలో సంసిద్ధులమై ఆయన కొరకు ఎదుర్కొనేదము. నిశ్చయముగా ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన ఆశీర్వాదములతోనూ ప్రతిఫలములతోనూ అడిగు వాటికంటే అత్యధికముగా చేయుటకు ఆయన మనలను ఎదుర్కొనును. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు. మరొక దినములోకి నడిపించారు. మీ జీవపు మాటతో మమ్మల్ని బ్రతికించారు. అందును బట్టి స్తోత్రం. మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. మీ సన్నిధిలో మీ ప్రజలుగా మేమంతా ప్రార్థించుచూ ఉన్నాం. నిశ్చయముగా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని కోరుతున్నాను. శ్రేష్టమైన ఆశీర్వాదములతో మమ్మల్ని ఎదుర్కొనండి. ప్రార్థన చేసి మీ సన్నిధిలో సంసిద్ధముగా మిమ్మల్ని ఎదుర్కొనుచుండగా విస్తారమైన కృపతో నింపి గొప్ప విజయాన్ని అనుగ్రహించి దినమంతయు మీ కృపలతో నింపబడి నడిపించబడ్డానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా తీర్చిదిద్దబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.